భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో వేదాల్లో అగ్నికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. అగ్నిముఖావై దేవాహ అంటుంది వేదం. అంటే దేవతలందరూ కూడా అగ్నిదేవుడి ద్వారానే పూజించబడతారు. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు మనం హవిస్సులు హోమగుండంలో వేస్తే అగ్నిదేవుడు ఆ హవిస్సులు దేవతలందరికీ అందిస్తాడు. అందుకే దేవతలందరి నోరుగా అగ్నిదేవుణ్ణి వేదాలలో వర్ణించడం జరిగింది. అలాంటి అగ్నిశక్తిని మంత్రం ద్వారా ప్రచోదనం చేసినట్లయితే అంతరంగ శుద్ధి కలుగుతుంది, శరీరంలో చైతన్య శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి ఆత్మవిశ్వాసము చైతన్య శక్తి పెరగటానికి, అంతరంగ శుద్ధిని అందిపుచ్చుకోవటానికి అగ్ని మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అంతటి శక్తివంతమైనటువంటి అగ్ని మంత్రాన్ని పరిశీలిస్తే ఓం రం అగ్నయే నమః. ఈ అగ్నిమంత్రం వెనుక అద్భుతమైన పౌరాణిక నేపథ్యం దాగి ఉంది. పురాణాల పరంగా దేవతలందరూ కూడా యజ్ఞయాగాదుల సమయంలో వచ్చేటటువంటి హవిస్సులను అగ్నిదేవుడి ద్వారా స్వీకరించేవారు. నిరంతరము యజ్ఞయాగాదులు జరుగుతూ ఉండటం వల్ల దేవతలందరూ కూడా హవిస్సులు అగ్నిదేవుడి ద్వారా స్వీకరించటం వల్ల అగ్నిదేవుడు కొంత అలసటకు గురవుతాడు. అప్పుడు అగ్నిదేవుడు దేవతలందరికీ కనిపించకుండా సముద్ర గర్భం మధ్యలోకి వెళ్ళి తపస్సు చేయటం ప్రారంభిస్తాడు. అగ్నిదేవుడు అదృశ్యమైపోయేసరికి యజ్ఞయాగాదులు ఆగిపోతాయి, కరువు కాటకాలు పెరుగుతాయి, దేవతలకు ఆహారం అందదు. దాంతో దేవతలందరూ కూడా హవిస్సులు లేకపోవటం వల్ల వాళ్ళ శక్తి తగ్గిపోతూ ఉన్న తరుణంలో అగ్నిదేవుడి గురించి ముల్లోకాల్లో వెతకటం ప్రారంభిస్తారు. ఒకానొక ప్రదేశంలో సముద్ర మధ్యంలో తపస్సు చేసుకుంటున్నటువంటి అగ్నిదేవుడిని దర్శించి తిరిగి హవిస్సులు స్వీకరించటానికి రమ్మని ప్రార్థిస్తారు. దేవతలందరి ప్రార్థనల మేరకు అగ్నిదేవుడు మళ్ళీ తిరిగి వచ్చి హవిస్సులు స్వీకరించి దేవతలకు అవసరమైనటువంటి ఆహారాన్ని అందించడంతో పాటుగా జనులందరిలో కూడా చైతన్య శక్తిని కలిగింపజేసే విధంగా ఉంటానని, అలాగే మానవ శరీరాలలో జఠరాగ్ని అనే పేరుతో ప్రచోదనమయ్యి ఆరోగ్య సమస్యలు తొలగింపజేస్తానని కూడా వరమిచ్చాడని పౌరాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అందుకే దేవతల అనుగ్రహాన్ని పొందటంతో పాటుగా శరీరంలో జఠరాగ్నిని చైతన్యవంతం చేసుకోవటానికి, జీర్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలు తొలగింపజేయటానికి కూడా అగ్నిమంత్రం అద్భుతంగా ఉపకరిస్తుందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఓం రం అగ్నయే నమః. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే సృష్టికి మూలమైన ప్రణవాక్షరం ఓంకారం, అకార ఉకార మకార శక్తి స్వరూపం ఓంకారం. ఈ ఓంకారంతో అగ్నిమంత్రంలో శక్తి ప్రచోదనమవుతుంది. రం అంటే అది అగ్ని బీజము. మంత్రశాస్త్రపరంగా అగ్నిదేవుడి సంపూర్ణమైన శక్తి మొత్తం కూడా రమ్ అనే బీజాక్షరంలో దాగి ఉంటుంది. రమ్ అనే అక్షరంతో అగ్ని మంత్రాన్ని పఠించినట్లయితే అగ్నిదేవుడి శక్తిని తొందరగా ప్రచోదనం చేయవచ్చని మంత్రశాస్త్రంలో చెప్పారు. అందువల్ల సంపూర్ణమైన అగ్ని శక్తిని ప్రజ్వరిల్లింపజేయటానికి, ప్రచోదనం చేయటానికి రమ్ అనే బీజాక్షరం అద్భుతంగా ఉపకరిస్తుంది. అగ్నయే నమః. సమస్తాన్ని దగ్ధం చేయటంతో పాటుగా అంతరంగ శుద్ధిని కలిగింపజేసేటటువంటి, చైతన్య శక్తిని కలిగింపజేసేటటువంటి అగ్నిదేవుడికి నమస్కారం అనే అర్థంలో అగ్నయే నమః అంటూ ప్రార్థిస్తున్నాం. ఓం రం అగ్నయే నమః. ఈ మంత్రాన్ని అనునిత్యము వీలైనన్నిసార్లు పఠించడం ద్వారా అగ్నిదేవుడి అనుగ్రహం కలిగి, అగ్నిముఖావై దేవాహ అన్నారు కాబట్టి అగ్నిదేవుడి అనుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహానికి కూడా ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగింపజేసుకోవచ్చు, చైతన్య శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. దీనిలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మర్మం కూడా దాగి ఉంది. అగ్ని అన్నిటినీ కాల్చేస్తుంది కాబట్టి శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాలైన చెడు భావనలు కాల్చివేయటానికి, చెడు భావనలు తొలగింపజేయటానికి, అంతఃకరణ శుద్ధిని పొందటానికి కూడా అగ్ని మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అంటే దుర్గుణాలను తొలగింపజేసుకొని సగుణాలను పెంపొందింపజేసుకోవటానికి కూడా అగ్ని మంత్రం విశేషంగా ఉపకరిస్తుంది. ఈ అగ్ని మంత్రానికి సంబంధించి ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే కేవలం యజ్ఞయాగాదులు చేసేటప్పుడు మాత్రమే అగ్ని మంత్రాన్ని జపించాలనే ఒక అపోహ ఉంది. అది కేవలం అపోహ మాత్రమే.
సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడైనా సరే మనలో చైతన్య శక్తి పెరగటానికి, నిరుత్సాహం తగ్గింపజేసుకోవటానికి, అంతరంగ శుద్ధి ఏర్పడటానికి, దుర్గుణాలు తొలగింపజేసుకోవటానికి అగ్ని మంత్రాన్ని జపించుకోవచ్చు. స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా సరే అగ్ని మంత్రాన్ని ప్రతిరోజు జపించుకోవచ్చు. సంఖ్య ప్రధానం కాదు, భక్తి ఏకాగ్రత ప్రధానం. కనీసం 11 సార్లు ప్రతిరోజు కూడా అగ్ని మంత్రం జపించినట్లయితే అందంగా ఆకర్షణీయంగా కనిపించటానికి, చైతన్య శక్తి అద్భుతంగా ప్రచోదనం చేయటానికి అగ్ని మంత్రం ఉపకరిస్తుంది. అందుకే ఓం రం అగ్నయే నమః అనే మంత్రాన్ని జపించుకుందాం. కేవలం అగ్నిదేవుడి అనుగ్రహం మాత్రమే కాకుండా ముక్కోటి దేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరము సులభంగా పాత్రలమవుదాం.